హన్మకొండ హరిత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సీటును తెలంగాణ ఉద్యమకారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరిత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సీటును తెలంగాణ ఉద్యమకారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఉద్యమ సమయం నుండి ముందుండి నడిపించామని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. సీటు కోసం పార్టీలను మారే నాయకులను బ్లాక్మెయిల్ చేసే నాయకులను విస్మరించి ఉద్యమకారులమైన మాకు సీటు ఇవ్వాలని అన్నారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి గెలుపొంది పార్టీకి కేసీఆర్కి గిఫ్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం క్రియాశీలక ఉద్యమ పాత్ర పోషించిన ఉద్యమ వీరులకు, అలాగే వరంగల్ ప్రాంతానికి చెందిన వరంగల్ బిడ్డలకే అధిష్టానం టికెట్ ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము గత 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి, అలాగే ఆనాడు మల్లి దశ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలై జైలు పాలై మేము సైతం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మరి అటువంటి మా పైన రమేష్ వీరేందర్ అలాగే రజనీ కుమార్ తో పాటు మా కన్నా సీనియర్లు ఎవరున్నా కూడా ఇదే వరంగల్ ప్రాంతానికి చెందిన మా కన్నా సీనియర్ ఉద్యమకారులైనా మా కన్నా పార్టీలో సీనియర్లు ఎవరున్నా కూడా దయచేసి అధిష్టానము పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారే కానీ, కేటీఆర్ గారే కానీ, హరీష్ అన్నే కానీ, కవితక్కే కానీ, ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పెద్దలందరికీ మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీ ప్రభుత్వం పోతే పార్టీ పోయిందని వారు స్వలాభం కోసం చాలామంది పార్టీ మారుతున్నారు. కానీ మేము పార్టీ పుట్టినప్పటి నుంచి, విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి కూడా మేము పార్టీకి లాయల్గా ఉన్నాం. కాబట్టి దయచేసి మాలో ఎవరికైనా అధిష్టానం గుర్తించి మాకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓట్లకు మేము ఆ గెలుపు కోసం ఎంత క్రియాశీలక పాత్ర పోషించినామో అదే విధంగా అంతకన్నా ఎక్కువ ఓట్లు మాకు వస్తాయని మేము నవ్వుతున్నాం. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ప్రజలు మమ్మలను, ఇక్కడ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ మమ్మల్ని గుర్తిస్తారు. అట్లా గుర్తించి ప్రేమించే మమ్మలను ఒకసారి అధిష్టానం కార్పొరేటర్గా అవకాశం ఇస్తే కార్పొరేటర్గా చేయడం జరిగింది. పార్టీలో కూడా మేము క్రియాశీలకం చేసినాం. కాబట్టి దయచేసి మరొకసారి మేము అధిష్టానానికి, కేసీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమ సమయంలో నాడు కేసీఆర్ గారి పిలుపుని అందుకొని విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి ఎన్నో కేసులు, ఎన్నోసార్లు జైళ్ళు, లాఠీ దెబ్బలు ఎదుర్కొని ఇదే హరిత హోటల్లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భంలో మా మీద రౌడ్ షీట్ కూడా ఆ రోజు అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మేము టికెట్ అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా నాడు కేసీఆర్ గారి పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా వారు వెంట నడిచినాం. వారి సారథ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పనిచేసినాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులుగా చట్టసభల్లోకి వెళ్ళాలి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసినట్టు ఉద్యమకారులుగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీకి అవకాశాలు ఇచ్చినట్టుగా మాకు కూడా ఇక్కడ ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇయ్యలేదు. అయినా కూడా పార్టీ లైన్లో ఉంటూ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులుగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యమైనాం. ఇప్పుడు మొన్న ఏదైతే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఓటమి చవి చెందిన తర్వాత కూడా ఈ పునర్వైభవం, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నిలయమైనటువంటి ఈ వరంగల్లో గత వైభవం, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైభవం అంటే ఈ ఉత్తర తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఉండే అటువంటి వరంగల్ జిల్లాలో కొంతమంది నాయకుల స్వలాపేక్ష కొరకు పార్టీ నిర్వీర్యం కావడం జరిగింది. అటువంటి పార్టీని మళ్ళొక్కసారి పునర్జీవనం పోసుకొని గత వైభవాన్ని తీసుకురావాలంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి మా ఉద్యమకారులకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా పబ్లిక్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి కూడా మా అధిష్టానాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఉద్యమకారులైనటువంటి మరి మేము మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లిన సందర్భంలో మరి చిన్న మార్పు కోరుకొని ఇలా ప్రతిపక్ష హోదాను టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ప్రజలు. మళ్ళొక్కసారి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ వరంగల్ జిల్లా మళ్ళా బీఆర్ఎస్లో ఒక ఉద్యమకారుల కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపిస్తామన్నటువంటి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా ఉద్యమకారులకు ఇస్తే సముచితంగా ఉంటుంది, ఖచ్చితంగా గెలిపిస్తామన్నటువంటి మరి పార్టీలకు అతీతంగా ఈరోజు ఆలోచించేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల మనోభావాలను ఆ ప్రజల యొక్క మనస్సును అర్థం చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా వరంగల్ నగర నడిబొడ్డున కాళోజీ సాక్షిగా ఈరోజు మరి హరిత హోటల్లో మేము పత్రికాముఖంగా మరి పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.